హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఓల్డ్ శారీని ఎప్పుడు లాంగ్ ఫ్రాక్ లాగానే కాకుండా నేను చూపించే డ్రెస్ విధంగా ఒకసారి స్టిచ్చింగ్ అయితే చేసుకొని చూడండి. ఈ వీడియోలో నేను చూపించే శారీ అయితే ఇలా అయితే ఉందండి. ఇది పళ్ళు పార్ట్కి 2 లైన్స్ అయితే వచ్చాయి. ఈ 2 లైన్స్ని ఒకే వైపు వచ్చే విధంగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి. 2 లైన్స్ కూడా ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండే విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టాప్ పీస్ అయితే ఇలా వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. టాప్ స్టిచ్చింగ్కే కదా మాకు తెలుసులే అనుకొని స్కిప్ చేసి వెళ్ళిపోకండి. టాప్ స్టిచ్చింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక 3 టిప్స్ అయితే నేను షేర్ చేశానండి. బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్ టిప్ వచ్చేసి సైడ్ జాయింట్స్ అండి. సైడ్ జాయింట్స్ వేసుకునేటప్పుడు సైడ్స్ నీట్గా వేసుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా కూడా జాయింట్స్ అనేవి నీట్గా రావు. ప్లస్ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పక్కకు జరిగినట్టుగా వస్తుందండి. ఒకవైపు ఓపెన్స్ అనేవి కాళ్ళల్లో పడినట్టుగా షేప్ అనేది నీట్గా రాదు. ఈ సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు స్ట్రైట్గా రావడం కోసం ఒక టిప్ అయితే షేర్ చేశాను. అలాగే సెకండ్ టిప్ వచ్చేసి ఓపెన్స్ అనేవి స్ట్రైట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటాం కదా అది, అలాగే ఓపెన్స్ పై వైపున మిడిల్ స్టిచ్చింగ్ వేసుకుంటాం కదా అది థర్డ్ టిప్ అండి. అది ఎలా ఈ మిడిల్ స్టిచ్ అనేది నీట్గా వేసుకోకపోతే పై వైపునకి లేచినట్టుగా డ్రెస్ అనేది వస్తుందండి. సైడ్స్ దగ్గర కొంచెం పైకి షింక్ అయినట్టుగా డ్రెస్ కనిపిస్తుంది. అలా కనిపించకుండా నీట్గా ఓపెన్స్ అనేవి క్లోజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇప్పుడు నెక్ వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. వీడియోలో నేను నార్మల్గా లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకున్న తర్వాత నెక్ అనేది డ్రా చేసుకున్నాను మిడిల్కి. ఇలా డ్రా చేసుకున్న పై వైపు నుంచి ఒకవైపు పిన్ పెట్టుకొని నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నానండి. ఇది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు ఒకదానిపైన ఒకటి వేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు. ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా వదులుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. మెయిన్ క్లాత్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత పై వైపు నుంచి ఫోల్డింగ్ స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు నెక్ అనేది నీట్గా వస్తుందండి. ముడతలు అనేవి రాకుండా నీట్గా వస్తుంది. కావాలి అనుకుంటే బక్రం పీస్ కానీ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా ఇంకో క్లాత్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గానే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా పై వైపు నుంచి కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. డబల్ స్టిచ్ వేసుకుంటే నెక్ అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు సైడ్స్ కూడా మొత్తం అంటే మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండింటిని కలుపుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. డిజైన్ అనేది స్ట్రైట్గా వచ్చే విధంగా ఒకసారి సర్దుకొని పెట్టుకున్న తర్వాత నెక్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. రెండు వైపులా కూడా ఒకటే విధంగా నెక్ అనేది రావాలి. అలాగే డిజైన్ కూడా మిడిల్కి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని డ్రా చేసుకున్నానండి. నెక్ డ్రా చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అయితే పై వైపున పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈస్గా ఇంకోవైపు పిన్ పెట్టుకోవాలండి. పిన్ పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్ అనేది సైడ్కి జరిగిపోకుండా సేమ్ డిజైన్ ఎలాగైతే ఉందో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు నెక్ వీడియోలో చూపించే విధంగా వీ నెక్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. అలాగే ఎక్కడెక్కడైతే కట్స్ అయితే ఉన్నాయో వీ షేప్ దగ్గర లోపలికి ఒక చిన్న కట్ అయితే పెట్టుకోవాలండి. ఇది నెక్ రివర్స్ తిప్పుకున్నప్పుడు ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు పై వైపు నుంచి ఒక స్టిచ్చింగ్ కూడా వేసుకుంటున్నాను. ముందుగా మనం ఎలాగైతే స్టిచ్ వేసుకున్నామో నెక్కి అదేవిధంగా. అలాగే వీ షేప్ వచ్చిన దగ్గర నీడిల్ లోపలికి ఉంచుకొని ఫుట్ని పైకి లేపుకొని క్లాత్ని పక్కగా జరుపుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇది మీకు అర్థం కాకపోతే నార్మల్గా చూడండి, మీకు చూస్తే వీడియోలో మీకు అర్థమవుతుంది. ఇలా వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. దీన్ని రివర్స్ తిప్పుకున్న తర్వాత పై వైపు నుంచి టాప్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అలాగే లైనింగ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన డ్రెస్ యొక్క కటింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే వీడియో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వీడియో అయితే చేస్తానండి. షేప్ అనేది నీట్గా రావడం కోసం కటింగ్లోనే ఉంటుందండి ట్రిక్ మొత్తం. కటింగ్ మనం నీట్గా చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. మనం మార్కింగ్స్ అన్నీ కటింగ్లోనే పెట్టుకుంటామండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఫోల్డింగ్ స్టిచ్చెస్, అలాగే హిప్ అలాగే వేస్ట్ దగ్గర ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా ముందుగానే
కటింగ్ చేసుకునేటప్పుడే మార్కింగ్స్ అనేవి పెట్టుకుంటే చాలా నీట్‌గా అయిపోతుంది డ్రెస్ అయితే. ఇప్పుడు నేను ఎక్కడైతే కట్స్ పెట్టుకున్నానో హిప్, వేస్ట్ అలాగే చెస్ట్ దగ్గర ఆ కట్స్ అనేవి నేను మార్కింగ్ చేసుకునే విధంగా అక్కడక్కడ కట్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా ఎక్కడెక్కడైతే మనం మార్కింగ్స్ పెట్టుకున్నామో అక్కడ కట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. మిడిల్‌కి ఒక కట్, అలాగే హిప్ దగ్గర ఓపెన్స్ వచ్చే విధంగా ఒక కట్ అయితే పెట్టుకున్నాను. ఇలా కట్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఫ్రంట్, బ్యాక్ పార్ట్‌లోని షోల్డర్స్ దగ్గర జాయింట్స్ అయితే చేసుకుంటున్నానండి. షోల్డర్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ తోటి ఇలా పై వైపున 2 వైపులా కూడా జాయింట్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. హ్యాండ్స్ నార్మల్‌గా మనం స్టిచ్చింగ్ అయితే వచ్చే ఉంటుంది అందరికీ. ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. నా ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి సజెషన్స్‌లోకి వెళ్తుందండి. ఇలా సజెషన్‌లోకి వెళ్ళినప్పుడు నాకు కొంచెం వీడియోకి గ్రోత్ అనేది వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. టైలరింగ్‌కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా సరే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కామెంట్ చేయండి. హ్యాండ్స్ స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఒక చివరి నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకోకూడదు. చివరి నుంచి స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు హ్యాండ్‌కు ముడతలైతే వస్తాయి. ఇప్పుడు మిడిల్‌కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. 2 వైపులా హ్యాండ్స్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో మార్కింగ్ చేసుకుంటున్నాను. 6½ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. అలాగే ఇలా మార్కింగ్ చేసుకోవడం కోసం డ్రెస్‌ను మొత్తం ఒకసారి నీట్‌గా సర్దుకోవాలండి. ఎక్కడెక్కడ మిడిల్ పార్ట్‌లు ఉన్నాయి, సైడ్స్ కూడా అంతా చూసుకున్న తర్వాతకి చూసుకొని పిన్ అయితే పెట్టుకోవాలండి. ఇలా చూసుకొని పిన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే డ్రెస్ అనేది పక్కకు జరగకుండా నీట్‌గా వస్తుంది. అటువైపు, ఇటువైపు కూడా సమానంగా రావాలండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎటువైపు కూడా ఉండకూడదు. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా కట్స్ పెట్టుకున్నాం కదా! ఆ కట్స్ ప్రకారంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. క్లాత్ మిడిల్‌కి ఎంత డిస్టెన్స్ ఉంది, అటు చివర ఎంత డిస్టెన్స్ ఉన్నది చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్‌కొచ్చేసరికి చిన్నగా రబ్ చేసుకోవాలండి. మరీ క్రాస్ తీసుకొని వెళ్ళకూడదు. ఇలా క్రాస్ తీసుకొని వెళ్తే ముడతలనేది వచ్చేసి డ్రెస్ అనేది పైకి లేచినట్టుగా వస్తుంది. రెండో వైపు కూడా అదే విధంగా వీడియోలో చూపించే విధంగా సైడ్స్‌కి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. లాస్ట్‌కొచ్చేసరికి అన్ని స్టిచెస్ కూడా ఒక దగ్గరే ఎండ్ కావాలండి. చూసారు కదా వీడియోలో ఎలాగైతే స్టిచ్ చేశానో. రెండో వైపు ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందనేది మార్క్ చేసుకుంటున్నాను. మన మార్కింగ్‌కి అలాగే మన స్టిచ్చింగ్‌కి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేసి. అప్పర్ చెస్ట్ లూజ్, అలాగే మిడిల్ చెస్ట్ లూజ్, హిప్ లూజ్, వేస్ట్ లూజ్ అనేది చూసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళ మార్కింగ్స్ ప్రకారమే వచ్చిందండి. డబల్ స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కూడా స్టిచ్చింగ్ అనేది లాస్ట్‌కొచ్చేసరికి ఒక దగ్గరే ఎండ్ అయితే అవ్వాలండి. మార్కింగ్స్ అనేవి కొలుచుకున్న తర్వాత రెండో స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. చూడండి పై వైపు నుంచి ఒక పాదం ఖర్చుతోటి సెకండ్ స్టిచ్చింగ్ కానీ, థర్డ్ స్టిచ్చింగ్ కానీ ఎన్ని స్టిచెస్ వేసినా కూడా హిప్ దగ్గర నుంచి, అంటే హిప్ మార్కింగ్ ఉంటుంది కదా! ఆ మార్కింగ్ దగ్గర నుంచి అన్ని స్టిచెస్ కూడా కలుపుకొని రావాలండి. పైవైపు వెడమ వచ్చినా కింద వైపు మాత్రం కలుపుకొని రావాలి. ఇలా కలుపుకొని స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల సైడ్‌కి పైకి వచ్చినట్టుగా వస్తుంది కదా! అలా ముడత రాకుండా నీట్‌గా వస్తుంది. ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఇప్పుడు సైడ్ మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటాం కదా! ఆ ఫోల్డింగ్ స్టిచ్ అనేది చూపిస్తానండి. కింద వైపు నుంచి నార్మల్‌గానే ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్‌ని లాగకూడదండి. ఫోల్డింగ్ స్టిచెస్ వేసుకునేటప్పుడు ఎలాగైతే ఉందో క్లాత్ అదే విధంగా నార్మల్‌గానే ఫోల్డ్ చేసుకోవాలి. లాగినట్లయితే నీట్‌గా రాదండి. స్ట్రెయిట్‌గా రాకుండా వంకర టింకరగా వస్తాయి. వేసుకున్నప్పుడు కూడా ఉబ్బులుబ్బులుగా వస్తాయి. లాగకుండా నార్మల్‌గానే ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చేసి మిడిల్‌కి ఫోల్డింగ్ స్టిచ్ ఉంది కదా! మిడిల్ దగ్గర అక్కడ వీడియోలో ఎలాగైతే నీడిల్‌ని లోపలికి ఉంచుకొని సైడ్‌కి తిప్పుకొని స్టిచ్చింగ్ వేసుకున్నానో అదే విధంగా ఇప్పుడు రెండు వైపులా 2 ఓపెన్స్ కూడా స్ట్రెయిట్‌గా పెట్టుకున్న తర్వాత మిడిల్‌కి స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. 2 ఓపెన్స్ కూడా ఒకదానికొకటి స్ట్రెయిట్‌గా ఉండే విధంగా పెట్టుకున్న తర్వాతే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అలాగే పై వైపు నుంచి నార్మల్‌గానే లాగకుండా
ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. లాగినట్లయితే ముడతలు వస్తాయి, ముందుగా చెప్పాను కూడా అట్లాగని చెప్పేసి. అలాగే కింద వైపు కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి లోపల వైపుకి. ఇది నార్మల్గా దీనికి నేను ఒక సింగిల్ ఫోల్డే చేశానండి, ఎందుకంటే కింద వైపున అంచు ఉంది కదా, అందుకని చెప్పేసి సింగిల్ ఫోల్డింగ్ తోటి స్టిచ్చింగ్ అయితే వేశాను. రెండో వైపున వేసుకునేటప్పుడు చూపిస్తానండి. సైడ్ ఓపెన్స్ దగ్గర రెండు కలుపుకొని స్టిచ్ వేసుకుంటాం కదా, మిడిల్ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, రెండో వైపు కూడా వీడియోలో చూపించే విధంగా లైనింగ్ క్లాత్ని, మెయిన్ క్లాత్ని కొంచెం పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఎక్కడ ముడతలు రాకుండా ఉంటాయి. కింద నుంచి ఫోల్డ్ చేసుకుంటే కొంచెం ముడతలు వస్తాయండి, అందుకని చెప్పేసి లైనింగ్ క్లాత్ నార్మల్ క్లాత్ ఎక్కడైతే కలుస్తుందో అక్కడ ఫోల్డ్ చేశాను. అలాగే వీడియోలో ఇప్పుడు చూపించాను కదా, ఫోల్డింగ్ స్టిచ్ అయితే వేసుకున్నాను. నీడిల్ లోపలికి ఉంచుకొని సైడ్కి అయితే తిప్పుకున్నానండి క్లాత్ని. అలాగే రెండో వైపు క్లాత్ కూడా రెండిటికి సమానంగా స్ట్రైట్గా ఉండే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేశాను. అలాగే కింద వైపును కూడా వీడియోలో చూపించే విధంగా ఎక్కడ ముడతలు రాకుండా స్ట్రైట్గా క్లాత్ వచ్చిన తర్వాతనే ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నానండి. లాగకుండా ఫోల్డింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. పై వైపున రెండు ఫోల్డింగ్ స్టిచ్చెస్ దగ్గర కూడా స్ట్రైట్గా ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. పై వైపు నుంచి ఇప్పుడు రెండో స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. సైడ్కి వేస్తాం కదా రెండో స్టిచ్, ఇలా ఓపెన్స్కి రెండో స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఓపెన్స్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ లోపలికి నీళ్ళు ఉంచుకొని వీ షేప్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా నీట్గా అయితే డ్రెస్ స్టిచ్చింగ్ వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ప్లీజ్ అండి కమెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. వీడియోలో చూపించే విధంగా డ్రెస్ మొత్తం కూడా ఇలా డబల్ స్టిచ్చింగ్ అనేది కింద వైపు వేసుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టిచ్చింగ్ తర్వాత ఎలా ఉందో డ్రెస్ చూడండి. థ్యాంక్ యూ.